అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ చివరి భాగము. రచయిత స్వర్ణ బొబ్బాల గారు. నో, నాకేం ప్రాబ్లం లేదు. ఇద్దరం కలిసి పెళ్లి పనులన్నీ చూసుకుందాము అని చెప్పాడు జగదీష్. ఇద్దరూ అలా కొన్ని విషయాలు మాట్లాడుకొని కాల్ కట్ చేశాడు. రాధా, క్రిష్ ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్లారు. ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉండగా ఇద్దరు ఫోన్లు ఒకేసారి రింగ్ అయ్యాయి. ఎవరు అని ఇద్దరూ ఫోన్లు చూసుకున్నారు. జగదీష్, క్రిష్‌కి విజయేంద్ర రాధకి కాల్ చేశారు. ఈవినింగ్ అందరూ కలిసి షాపింగ్‌కి వెళ్దాము అని ఆ కాల్స్ సారాంశం. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని సరే అని అనుకున్నారు. ఇద్దరికీ అదే విషయం చెప్పారు. జగదీష్‌తో తను మాట్లాడిన విషయం, పెళ్లి పనులన్నీ జగదీషే చూసుకుంటున్న విషయం రాధకి చెప్పాడు క్రిష్. రాధ చాలా హ్యాపీగా ఫీలయింది. ఇద్దరు అలా హ్యాపీగా ఉన్న టైంలో కార్తీక్ క్రిష్ క్యాబిన్‌లోకి వచ్చాడు. "ఏంట్రా ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటి విషయం?" అని అడిగాడు. మొత్తం కార్తీక్‌కే చెప్పాడు. "ఇప్పటికైనా చాలా మంచి డెసిషన్ తీసుకున్నావురా" అన్నాడు కార్తీక్. "నెక్స్ట్ వీక్‌లో ఎంగేజ్‌మెంట్ ఉందంట. ఆ షాపింగ్ కోసం ఈవినింగ్ రమ్మని కాల్ చేశారు" అని అన్నాడు క్రిష్. "సరే హ్యాపీగా వెళ్లి రండి" అన్నాడు కార్తీక్. "రేయ్ వెళ్లి రండి అంటున్నావు. నువ్వు రావా?" అన్నాడు క్రిష్. "నేనెందుకురా మీ మధ్యలో పానకంలో పుడకలాగా. మీరిద్దరూ వెళ్లిరండి" అన్నాడు కార్తీక్. "అంత లేదు. ఏదో చెప్పి ఏదోటి ప్లాన్ చేస్తున్నావేమో. అవన్నీ నా దగ్గర కుదరవు. ఈవినింగ్ నువ్వు కూడా వస్తున్నావు" అన్నాడు క్రిష్. "ఓకే సార్. మీరు ఆర్డర్ వేశాక రాకుండా ఉంటానా?" అన్నాడు కార్తీక్. రాధ ఇద్దరినీ అలాగే చూస్తూ ఉంది. "సారీ రాధా. నీ టైం మొత్తం నేనే తినేస్తున్నాను. మీరిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చెయ్యండి. ఇది ఒక్క రోజు బయటికి వెళ్ళొచ్చు కదా" అన్నాడు క్రిష్ వైపు చూసేదేమీ లేక. "చాలా వర్క్ ఉందిరా. ఇలా బయటికి వెళ్తూ ఉంటే చాలా వర్క్ పెండింగ్‌లో ఉండిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ అందరం కలిసి వెళ్ళాల్సిందే కదా! ఎలాగో ఎంగేజ్‌మెంట్ పెళ్లి కోసం. ఆఫీస్‌కి రాకుండా ఉండాల్సిందే కదా! అప్పుడు ఇప్పుడు అంటే చాలా కష్టం" అన్నాడు క్రిష్. "అవును" అన్నట్లుగా తల ఊపింది రాధ. "మీ ఇద్దరికీ వాటిల్లోనే హ్యాపీనెస్ ఉన్నప్పుడు నేను మాత్రం డిస్టర్బ్ చేయటం ఎందుకు? అయినా మీరిద్దరూ ఉంది ఒకే చోట కదా! సరే సరే వర్క్ చేసుకోండి. నేను వెళ్తాను" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. "నాకు చాలా హ్యాపీగా ఉంది రాధా" అన్నాడు క్రిష్. "నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది" అంది రాధ. ఇద్దరూ అలా మాట్లాడుతూనే వర్క్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌కి కావాల్సిన డ్రెసెస్ కోసం క్రిష్ కోసం రాధ సెలెక్ట్ చేసింది. రాధ శారీ, లెహెంగా ఇంకా కొన్ని డ్రెసెస్ క్రిష్ సెలెక్ట్ చేశాడు. ఎంగేజ్‌మెంట్ పనులు చకచకా జరిగిపోయాయి. ఎంగేజ్‌మెంట్ రోజు గౌతమ్, ప్రసన్న, శివాని, కార్తీక్, మాన్సి, నిత్య, వర్షిణి అందరూ హడావిడి చేస్తూ ఎంగేజ్‌మెంట్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. గౌతమ్ పేరెంట్స్, శివాని పేరెంట్స్, వార్డెన్ అందరూ వచ్చారు. 2 ఫ్యామిలీస్ బిజినెస్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న ఫ్యామిలీసేసే కాబట్టి పొలిటీషియన్స్, బిజినెస్‌కి సంబంధించిన పర్సన్స్ ఇంకా చాలామంది ఎంగేజ్‌మెంట్‌కి వచ్చారు. క్రిష్ వైపు జగదీష్, రాధ వైపు విజయేంద్ర, విజయేంద్ర వైఫ్ పంతులు గారు చెప్పినట్లుగా అన్నీ చేస్తూ ఉన్నారు. అంత సందడిగా ఉన్నా కూడా ప్రసన్నకి అక్కడ అది చూస్తూ ఉంటే, నాకు కూడా పేరెంట్స్ ఉంటే నా పెళ్లి కూడా బాగా జరిగేదేమో, కానీ నాకు ఇవన్నీ చేయటానికి ఎవరూ లేరు కదా అని బాధగా అనుకుంది. జయ అందరినీ చూస్తూ ఇంకా వాళ్ళకి హుషారు వచ్చేలాగా చేస్తూ ప్రసన్న వైపు చూసేసరికి పైకి నవ్వుతూ ఉన్న తన కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది జయకి. జయ ప్రసన్న దగ్గరకు వెళ్ళి తన భుజంపై చెయ్యి వేసి తనని దగ్గరకు తీసుకొని, "నీకు మేమున్నాంరా. నువ్వు మా కూతురితో సమానం. మాకు శివాని ఎంతో, నువ్వు అంతే. నీకు శివానీకి ఎలా చేస్తానో అన్నీ అలాగే చేస్తాము. ఒక్క దాంట్లో కూడా నీకు ఏది తక్కువ అవ్వనివ్వము. నీ పేరెంట్స్ ఉంటే ఎలా చేసేవాళ్ళో నాకు తెలీదు, కానీ నువ్వు ఏమాత్రం బాధపడకుండా అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు అలా బాధగా ఉంటే నాకు చాలా బాధగా ఉందిరా" అని అంది జయ. అప్పటి వరకు తనలోనే దాచిపెట్టుకున్న బాధ మొత్తం ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చింది ప్రసన్నకి. వెంటనే జయని హగ్ చేసుకొని చాలా ఏడ్చింది. గౌతమ్ పేరెంట్స్ అది చూసి కంగారు పడ్డారు. గౌతమ్ మదర్ వెంటనే ప్రసన్న దగ్గరకు వచ్చి, "ఏంట్రా? ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు?" అని అడిగింది. కంగారుగా ప్రసన్న వెంటనే కళ్ళు తుడుచుకొని జయని వదిలిపెట్టి నార్మల్‌గా నిల్చుంది. గౌతమ్ మదర్ మళ్ళీ ఒకసారి అడిగింది. "ప్రసన్న నువ్వు ఓకే కదా?" అని జయ కల్పించుకొని, "తను బాగానే ఉందండి. తనకి పేరెంట్స్ ఉంటే బాగుండు అని అనిపించిందేమో. అందుకే ఒక్కసారిగా తన కళ్ళల్లో బాధ కనిపించింది నాకు. మనమంతా ఉన్నాం కదా!" అని చెప్పి ఊరుకోపెడుతున్నాను. అంతే, ఇంకేమీ లేదు అని చెప్పింది జయ. "నువ్వు ఇంకొకసారి అలా బాధపడితే అస్సలు బాగుండదు. మేమంతా ఉన్నాం కదా నీకు" అంది గౌతమ్ మదర్. అప్పటి వరకు సందడిగా ఉన్న వాతావరణం మొత్తం ప్రసన్న ఏడ్చేసరికి బాధగా మారిపోయింది. శివాని అది చూసి అందరినీ మళ్ళీ నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ, "ఛ! ఎంగేజ్‌మెంట్‌ని ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. కానీ చాలా చప్పగా ఉంది. ఇలా కాదు.
మనకు కావాల్సింది అందరూ ఫుల్ జోష్‌లో ఉండాలి" అంటూ అందరిని నార్మల్ చేసింది శివాని. ఆడపడుచు చేయవలసినవన్నీ మానసి చేసింది. ఇద్దరూ రింగ్స్ మార్చుకుంటున్నారు. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. క్రిష్, రాధ ఇద్దరికీ చాలా హ్యాపీగా ఉంది. జగదీష్ సంతోషంగా కొడుకు, కోడలు ఇద్దరి వైపు చూస్తూ ఉన్నాడు. రాధ, క్రిష్ ఇద్దరూ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. పెద్దవాళ్ళందరూ తినటానికి వెళ్ళిపోయారు. కుర్ర బ్యాచ్ అంతా రాధా, క్రిష్‌తో కలిసి సందడి చేస్తూ ఉన్నారు. ఫోటోగ్రాఫర్స్ చాలా స్టిల్స్ తీసుకున్నాడు. అందరూ డాన్సులు చేస్తూ నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రాధా, క్రిష్, శివాని, కార్తీక్, గౌతమ్, ప్రసన్న 3 జంటలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిత్య, వర్షిణి, మాన్సి ముగ్గురు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. క్రిష్‌కి మరదలుగా నిత్య క్రిష్‌ను చాలా ఆట పట్టించింది. మాన్సి ఎంగేజ్‌మెంట్‌కి రావటం కోసం రెడీ అవుతూ ఉంటే జమున మానసి దగ్గరికి వెళ్ళి "నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు" అని అంది. "నేను వెళ్తాను మామ్. డాడ్ నన్ను రమ్మన్నారు. నేను వెళ్తాను. అన్నయ్య కూడా నన్ను రమ్మని చెప్పారు. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను" అంది మానసి. "మీ మామ్‌ని నేను చెప్తున్నాను. నువ్వు చెప్పేది వినవా? మీ డాడీ చెప్పిందే వింటావా?" అని అంది జమున. "నువ్వు నాకు చిన్నప్పటి నుండి మంచి చెప్పి ఉంటే ఖచ్చితంగా నువ్వు చెప్పేది వినేదాన్ని మమ్మీ. కానీ ఎప్పుడు నువ్వు అన్నయ్యకి సపోర్ట్ చేస్తూ, వాడు చేసిన వెధవ పనులన్నిటికీ సపోర్ట్ చేస్తూ, నేను ఎంత మంచిగా చేసినా కూడా నన్ను తిడుతూనే ఉన్నావు. అలాంటప్పుడు నీ మాట నేను ఎలా వింటాను? నేను వెళ్తాను" అంది మానసి. "సరే అయితే. నా నిర్ణయం కూడా విను. మీకెవరికీ నేను అవసరం లేనప్పుడు నాకు కూడా మీరు ఎవరు అవసరం లేదు. ఇది మీ నాన్న కొన్న ఇల్లు. అందులోనూ ఇంక నేను ఉండలేను. నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నా కోసం మీరు ఎవరూ వెతకొద్దు" అని అంది జమున. "మామ్ అలా అనకు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు మమ్మల్ని వదిలిపెట్టి" అని అంది మానసి. ఎంతైనా కన్నతల్లి కదా! తల్లి అలా అనేసరికి తట్టుకోలేకపోయింది మానసి. మానసి అలా బాధపడటం చూసిన జమున, "నా కోసం నువ్వు ఏమీ బాధపడవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్ళనులే. ఇంట్లోనే ఉంటాను. కానీ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నా కోసం నీ ఇష్టాలను వదులుకోవాల్సిన అవసరం లేదు" అని చెప్పింది. ఇప్పటి వరకు ఆ ఇల్లును వదిలిపెట్టి మమ్మీ ఎక్కడికి వెళ్ళింది లేదు. కాబట్టి తను ఇంకా ఎక్కడికి వెళ్ళదు అనుకోని ఫంక్షన్‌కి వెళ్ళిపోయింది మానసి. మానసి వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది జమున. ఫంక్షన్ సెలబ్రేషన్స్ అన్నీ చూసి తను తన కొడుకు ఎంగేజ్‌మెంట్ పనులు చేశాడు. తన కొడుకు తనని యాక్సెప్ట్ చేశాడన్న చాలా సంతోషంతో ఉన్న జగదీష్ మనసు అప్పుడు చాలా తృప్తిగా ఉంది.